అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్ అందరికీ. నేను మీ ముస్లిం అమ్మాయి విత్ కాదర్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరంతా చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మన ఛానల్‌ని ఎవరైనా కొత్త వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అండ్ మనమైతే ఎక్కడికెళ్తున్నామంటే పెనుగొండలో ఉన్న నానా దర్గాకైతే వెళ్తున్నామనమాట. గోనిపేట నానా దర్గా సందలను ఉరూస్ ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే వచ్చేసాను. చూస్తున్నారు కదండీ! సందలైతే చానా అంగరంగ వైభవంగా చాలా బాగా తెచ్చారనమాట సందలు. అండ్ ఆ ఊరేగింపు, ఆ క్రాకర్స్ అస్సలు నెక్స్ట్ వేరే లెవెల్ అనమాట. చాలా బావుంది సందల్ సెలబ్రేషన్స్. ఎక్కడైనా సందల్ నైట్ టైమ్ వస్తుంది. కానీ ఇక్కడ డే టైమ్ అండ్ సందల్ ఉరుస్ కూడా 2 ఒకే రోజు చేశారు. అదే కాకుండా ఇక్కడ సందల్లాగా చేయలేదనమాట. పెద్ద మ్యారేజ్ లాగా చేశారు. అందరికీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ గావచ్చు, ప్రతి ఒక్క ఫెసిలిటీ గూడా గావచ్చు, చాలా బాగా బెట్టారనమాట జనాలకి. ఎయిర్ కండిషన్ కూడా అక్కడ చాలా బాగా బెట్టారు. వచ్చిన వాళ్ళకైతే అర్థమవుతుందనమాట. రాని వాళ్ళైతే వీడియోలో చూడండి. ఎందుకంటే మరీ నేను ఇంతలా చెప్పేస్తున్నానా అనుకుంటున్నారేమో. లాస్ట్ వరకు వీడియో చూడండి. మీకే అర్థమవుతుందనమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ఐ హోప్ నేను కూడా దువా చేశాను. నా సబ్స్క్రైబర్స్ అంతా బాగుండాలి అని జెప్పేసి. ఇంకెందుకు ఆలస్యం చూస్తున్నారు కదండీ! అక్కడ సందలైతే దర్గాలో అయితే అక్కడ సమర్పించారనమాట. సమర్పించిన తర్వాత ఇక్కడ సాహెబ్ వాళ్ళంతా ఇక్కడ వచ్చేసారు. అండ్ ఇక్కడైతే ఒక ఈవెంట్ లాగా కండక్ట్ చేశారనమాట. ఫకీర్ వాళ్ళు వస్తారు కదండీ! వాళ్ళ దువాస్ అండ్ వాళ్ళ సాంగ్స్ చాలా చాలా బావుంటాయి. అండ్ ఇక్కడ ఒక్క ముస్లిం కాదండి, క్రిస్టియన్స్, హిందూస్ ప్రతి ఒక్క కులం వాళ్ళు కూడా వచ్చి నాన్న దగ్గర దువా చేసి ఆయన సందల్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. నేను ఎక్కడ జూడలేదు. అసలు ప్రతి ఒక్క మతం వాళ్ళు కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యారంటే నేను లిటరల్లీ షాక్ అయిపోయా ఫస్ట్ టైమ్ జూసేసి. మీరు కూడా చూడండి వీడియోలో. ఏదో చెప్తే అబద్ధం అనుకుంటారు. చూస్తున్నారు కదా! హిందూసు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ప్రతి ఒక్కరొచ్చారనమాట ఫ్రెండ్స్. మీరు నిజంగా ఈసారి రాలేకపోయిన వాళ్ళు నెక్స్ట్ టైమ్ అయితే కన్ఫర్మ్‌గా రండి నానా దర్గా ఉరూస్‌కి. చాలా జరిగింది. ఫుడ్ విషయంలో కూడా వెజ్, నాన్ వెజ్ సెపరేట్ అసలు పించ్ ఆఫ్ కూడా మిక్సింగ్ చేయలేదనమాట. అది నాకి చాలా హ్యాపీగా అనిపించింది. అది కూడా పఫ్ సిస్టమ్ కాదు, కూర్చోబెట్టి సర్వ్ చేశారు. సో, నేను అదైతే తీయలేకపోయాను, సారీ. సో, మీకు బ్యాక్ సైడ్ అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా! అక్కడైతే అందరూ కూర్చొని పందిట్లో అంత బాగా చేశారనమాట. నాకు చాలా నచ్చింది. అండ్ జనాలు చూడండి ఎండాకాలమైనా కూడా ఎంత మందొచ్చారంటే చాలా చాలా మందొచ్చేసారు. అండ్ చూస్తున్నారు కదా! ఇక్కడైతే చాలా ఫెసిలిటీస్ అయితే అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్. దయచేసి మీరైతే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ నానా దర్గా ఉరుస్‌కి రండి. అండ్ నానా దర్గాలో గూడ్ అజ్వాన్ ఇచ్చే డేట్స్ అయితే చాలామంది మిస్ అవుతున్నారు. మండే, గురువారము, శుక్రవారము, ఆదివారం ఈ డేస్‌లో అయితే ఇస్తారనమాట నానా దర్గాలో. గూడ్ అజ్వాన్ గావచ్చు ఇవన్నీ. ఇంకెందుకు ఆలస్యం అండి. మీకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ స్పెసిఫిక్ డేస్‌లో ఎళ్ళండి నానా దర్గాకి. ఎలా వెళ్ళాలంటే మనమైతే పెనుగొండ చేరుకోవాలి. పెనుగొండ నుంచి ఆటోస్ ఉంటాయన్నమాట. పర్ హెడ్ 20 రూపీస్ చార్జ్ చేశారు. అక్కడ గోనిపేట నానా దర్గా అంటే ఎవరైనా మిమ్మల్ని దింపేస్తారనమాట. అక్కడ మీరు బాగా ఎంచక్కా హ్యాపీగా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవున్నా క్యూర్ అయితాయి ఈ దర్గాలో. మీరొక్కసారి వెళ్ళండి. లక్షలాది జనాలు ఇక్కడ క్యూర్ చేసుకున్నారనమాట ఈ దర్గాలో. హెల్త్ ఇష్యూస్ ఏమున్నా కూడా క్యూర్ చేసుకున్నారు. మీరు కూడా వెళ్ళండి ఫ్రెండ్స్. అండ్ అదే కాకుండా ఇక్కడ కర్పూరంలో ఉన్న శక్తి ఎక్కడ లేదు. ఎందుకంటే మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడ కర్పూరం కాలిస్తే చాలు. అదంతా నేను వేరే లెవెల్ చాలా వీడియోసే తీసి పెట్టాను. మీరెళ్లి చూడండి. మీకే అర్థమవుతుందనమాట. అండ్ ఇక్కడ సాహెబ్ వాళ్ళు వాళ్ళ ప్రోగ్రామ్స్ అయితే చేసుకుంటున్నారనమాట. అంటే సన్మానిస్తున్నారు గెస్ట్‌కి, వీఐపీస్ వచ్చి ఉంటారు కదా! వాళ్ళు ఇన్వైట్ చేసుంటారు ఉరూస్ ఖాన్ సందల్‌కి. వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ సన్మానిస్తున్నారనమాట. సో, ఇక్కడ ప్రతి ఒక్కరున్నారనమాట. ప్రతి ఒక్క అంటే అన్ని కులాలు, అన్ని మతాలు సమానమే అని చెప్పడానికి ఇదొక్క రోజు చాలనమాట. నాకైతే అలా అనిపిచ్చింది చూస్తూనే. అండ్ లిటరల్లీ దర్గా చూపియలేదు కదా! సో, ఇదే అనమాట దర్గా ఉరూస్ రోజైతే ఇలా ఉంది. చాలా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మీరు కూడా దువా చేసుకోండి ఫ్రెండ్స్. ఏమన్నా ఉంటే దరూద్ చదివి నానాతో దువా చేసుకోండి. మీకు కూడా మంచిగవుతుంది. నేను కూడా కోరుకున్నాను మన సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ అందరూ బావుండాలని నాన్న దగ్గర. అందరి హెల్త్ ప్రాబ్లమ్స్ అందరికీ క్యూర్ అవ్వాలని జెప్పేసి. మీకేమన్నా ఉంటే ఇక్కడికి రండి. ఇక్కడ ఇచ్చే గూడ్ అజ్వాన్ గావచ్చు, ఏదైనా గావచ్చు క్యూర్ అయితుందనమాట. నమ్మకం ఉంటేనే క్యూర్ అయితుంది. అండ్ మీరు ఎప్పుడైనా నాన్న దర్గాకొచ్చుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి.
చూస్తున్నారు కదండీ! సందలైతే దర్గా దగ్గరికి వచ్చేటప్పుడు అండ్ నేనిది లాస్ట్‌లో పోస్ట్ చేశాను. చూస్తున్నారు కదా! సందలైతే దర్గాలకొస్తుంది. అంటే ఊరేగింపనమాట ఇది. మీరు ఎప్పుడైనా ఇలాంటి సందలు ఊరేగింపు చూసుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. అండ్ చాలా చాలా మంచిగా చేశారు. నాకైతే లిటరల్లీ చాలా హ్యాపీగా అనిపించిందనమాట. చాలా మందొచ్చారు. అసలు సమ్మర్ అయినా కూడా అసలు చక్కెర వేసినా రాలనంత జనం వచ్చేసారనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అండ్ సందలైతే అక్కడ స్వామి వాళ్ళున్నారు కదా! అక్కడ వాళ్ళ చేతుల మీదుగా సందలైతే వచ్చిందనమాట. చూస్తున్నారు కదండీ! అక్కడే అనమాట సందలుండేది. అండ్ అదంతా మనకి దర్గాలో ఆహ్, వేస్తారనమాట స్వామి వాళ్ళు వెళ్ళిపోయి. చూస్తున్నారు కదండీ! ప్రతి ఒక్కరొచ్చారు. పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరొచ్చారనమాట. అండ్ ఫైనల్లీ నేనొక క్లాతింగ్ బ్రాండ్ పెట్టాననమాట. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ గావచ్చు, బాలీవుడ్స్ ఎక్కడైనా కూడా ట్రెండింగ్ అయ్యే శారీస్ ఏవైనా ఉన్నాయంటే విస్కోస్ జార్జెట్స్. అది కూడా మనము ప్యూర్ విస్కోస్ జార్జెట్ శారీస్ అయితే అమ్ముతున్నాము. 1250 ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందనమాట. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్‌కైతే కాల్ చేసి బుక్ చేసుకోండి. స్క్రీన్ పైన నంబర్ ఉంది. అండ్ చాలా బావుంటుంది. ప్యూర్ విస్కోస్ శారీస్ అయితే ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదండీ! పింక్ కలర్, లావెండర్ కలర్, పిస్తా గ్రీన్, పింక్, కనకాంబరం కలర్, బేబీ పింక్ అండ్ పిస్తా గ్రీన్ కూడా అవైలబుల్. మీరు ఎప్పుడైనా ఇలాంటి శారీస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన కేబీఎన్ ఫ్యాషన్స్‌లోనే కొనండి. ఎందుకంటే కేబీఎన్ ఫ్యాషన్స్ టోటల్లీ నేను ఓన్ బ్రాండ్ అయితే క్రియేట్ చేశాను. మీరు తప్పకుండా మీకి కావాలనుకున్న చీరలు కావచ్చు, డ్రెసెస్ కావచ్చు నా దగ్గరైతే కొనండి. అంతేనండి. బాయ్.